వజ్రంలా మెరిసిన రత్నం మసక బారిందేలా మీకు తెలియని వజ్రాల నగరం కథ. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ నమీబియా వెళ్లారు. దీంతో నమీబియా దేశ విశిష్టత, అక్కడి చారిత్రాత్మక స్థల తదితర అంశాలు వార్తల్లోకి వస్తున్నాయి. ఆ కోవకు చెందినదే కాల్మన్ స్కోప్. ఒకప్పుడు సకల సౌభాగ్యాలతో అలరారిన ఈ నగరం ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది. వజ్రాల గనులకు నిలయమైన ఆ నగరాన్ని ఇసుక మింగేసింది. కాల్మన్ స్కోప్ నమీబ్ ఎడారిలో నిర్మితమైన ఓ అందమైన నగరం. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటి. 1900 ప్రారంభంలో అక్కడ పెద్ద మొత్తంలో వజ్రాలు దొరికేవి. దీంతో జర్మనీ తదితర దేశాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు, వర్తకులు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఎడారి ప్రాంతమైనప్పటికీ అద్భుతమైన నీటి వసతులు కల్పించుకొని పెద్ద పెద్ద భవంతులు నిర్మించారు. విద్యుత్, ఆసుపత్రులు, పార్కులు, థియేటర్లు ఇలా ఒకటేమిటి సకల సౌకర్యాలతో ఆ ఎడారి ప్రాంతం ఓ అందమైన నగరంగా రూపుదిద్దుకుంది. ఒకానొక సమయంలో కాల్మన్ స్కోప్ విలాసాలకు కేరఫ్ అడ్రస్ గా మారిపోయింది. జర్మన్ శిల్ప కళాకృతులు ఉట్టిపడేలా నిర్మించిన కట్టడాలు అక్కడికి వెళ్లేవారిని మంత్రముగ్ధుల్ని చేసేవి. అక్కడి ప్రజలు విలాసవంతమైన జీవనం గడిపేవారు. ఎడారిలో నిక్షిప్తమై ఉన్న వజ్రాలను వెలికి తీసి వాటి ద్వారా వచ్చే డబ్బుతో సకల సౌకర్యాలు అనుభవించేవారు. ఒక దశలో ఆ నగరం ఎడారి భూమిలో మెరిసే రత్నంలా వెలుగొందింది. మసకబారిన అందాలు, కాల్మన్ స్కోప్ అందాలు ఎంతో కాలం కొనసాగలేదు. ఎంత పెద్ద గని అయినా తవ్వుతూ ఉంటే తరిగిపోక మానదు కదా. క్రమంగా ఆ ప్రాంతంలో వజ్రాల ఆచూకీ కనుమరుగైంది. దక్షిణాది ప్రాంతాల్లో ఎక్కువగా వజ్రాలు దొరుకుతున్నట్లు గుర్తించిన జర్మన్లు అటువైపు నడక ప్రారంభించారు. కాల్మన్ స్కోప్ తో పోల్చుకుంటే దక్షిణాదిలో గనుల నుంచి వజ్రాలను వెలికి తీయడం సులభమని గ్రహించి కుటుంబాలతో సహా పెట్టెబేడ సర్దుకొని వలస వెళ్లడం ప్రారంభించారు. 1950 నాటికి చాలా మంది ఈ నగరాన్ని ఖాళీ చేసేశారు. దీంతో సందడి సందడిగా ఉన్న నగరం బోసిపోయింది. విద్యుత్ వెలుగులో కాంతి లేని నగరం మసకబారింది. ఇసుక మింగేసింది. అక్కడున్న వారంతా వెళ్లిపోవడంతో కాల్మన్ స్కోప్ ఓ దెయ్యాల నగరంగా మిగిలిపోయింది. ఒకప్పుడు ఎడారిని చదును చేసి నిర్మించిన నగరాన్ని మళ్లీ అదే ఎడారి మింగేసింది. అప్పుడప్పుడు వచ్చిన ఇసుక తుఫాన్లు, బికర గాలులకు అక్కడి ఇళ్లు, ఆసుపత్రులు, ఇతర భవనాల్లో పెద్ద మొత్తంలో ఇసుక పేరుకుపోయింది. ఒకప్పటి థియేటర్లు, భోజనశాలలు, పార్కుల్లో ఇసుక దిబ్బలు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం చరిత్రకారులకు, ఫోటోగ్రాఫర్లకు ఈ నగరం ఇష్టమైన ప్రదేశంగా మారింది. సాహస యాత్రలు చేసేవారు అక్కడికి వెళ్లి దృశ్యాలను చిత్రీకరిస్తూ ఉంటారు. ఇది కేవలం ఓ శిథిలమైన నగరం మాత్రమే కాదు, ప్రకృతికి విరుద్ధంగా ఏం చేసినా కొంతకాలానికి తిరిగి పొందే శక్తి దానికి ఉంటుందని చెప్పడానికి ఓ నిదర్శనం.